డాక్టర్ శ్రీభూషణ్ గారు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదొక తరహా సిండ్రోమ్ అని చెప్పి అనుకోవచ్చా, వ్యాక్సిన్ సిండ్రోమ్ అని చెప్పి? అంటే ప్రతిదీ దానికి ఆపాదించడం, ఆ రకంగా ముడిపెట్టి చూడటం, లేక దాని గురించి ఎక్కువ డిప్రెస్ అవ్వడం, ఈ వ్యవహారాలు ఎక్కువైపోయాయా? పేషెంట్లతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ప్రపంచం అంతా దాదాపుగా కోవిడ్ గురించి మర్చిపోయింది, వ్యాక్సిన్ గురించి మర్చిపోయింది. మనం కొత్తగా వాళ్ళ కొత్త ఆలోచనలు రేకెత్తించినట్టుగా ఉండే సందర్భం ఇదంతా. ఇంకోటి, కోవిడ్ మీద రీసెర్చ్ నడుస్తూనే ఉంది, ఇంకా చాలా వరకు అనేక పబ్లికేషన్స్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పటికీ కిడ్నీ తరఫుగా మేము కూడా చాలా పబ్లికేషన్స్ చేస్తూనే ఉన్నాము, నేను చూస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. అయితే దాంట్లో కొత్తదనం ఏమీ ఉండటం లేదు. కోవిడ్ వచ్చింది పోయింది, అది కొన్ని మార్పులు తీసుకొచ్చింది. వాళ్ళ శరీరంలో ఇమ్యునలాజికల్గా కానీ వాళ్ళ రోగ నిరోధక శక్తిలో కొన్ని ప్రత్యేకమైన కొంతమందిలో మార్పులు తీసుకొచ్చింది అన్నది మాత్రమే నిజము. అందువల్ల కొంతమంది దీర్ఘకాలిక వ్యాధితో కొంచెం కష్టపడ్డారు. వాళ్ళందరూ దాదాపుగా ఆరోగ్యంగా ఉన్నామని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఇంత మీరు అన్నారు ఆరోగ్యంగా కనపడే వాళ్ళు ఉన్నపలంగా కూలపడ్డారని. ఇంతకుముందు మనకు తెలుసు, ఫుట్బాల్ మైదానంలో పరిగెత్తుతూ కూలపడిపోయిన వాళ్ళు మనకి చాలా సందర్భాల్లో ఇంతకు కూడా తెలుసు. చాలా శారీరకంగా చాలా బాగుంటారు అనుకుని పోలీస్ కానిస్టేబుల్ల కోసం పరిగెత్తే వాళ్ళు కూలబడిపోయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రతిదీ మనము కొత్తగా మనకు తెలిసిన దానికి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాకపోవచ్చు. అందులోనూ వ్యాక్సిన్ అనేది ప్రపంచంలో మన దేశంలో ముఖ్యంగా గొప్ప అవగాహన ఉన్నటువంటిది కాదు. వ్యాక్సిన్ అనేది చాలా చిన్నపిల్లలకు సంబంధించిన అంశంగా భావిస్తాం. ముఖ్యంగా వ్యాక్సిన్ అంటే మన దృష్టిలో పోలియో ఒకటి ఉంటుంది, నోట్లో చుక్కలు వేసుకుంటే సరిపోతుందని అనుకుంటాం. లేదా DPT, MMR లాంటి చిన్న వ్యాక్సిన్స్ అవన్నీ చాలా సేఫ్, మనకు పెద్దగా వాటి గురించి మనం డిస్కస్ చేసిన సందర్భాలు కూడా లేవు. అవును. కాబట్టి చాలా తక్కువ కాలంలో చాలా తొందరగా కనిపెట్టిన వ్యాక్సిన్ కాబట్టి అనే ఒక అపభ్రత ఈ కోవిడ్ వ్యాక్సిన్ మూటగట్టుకుంది. సో దాని కారణం చేత ప్రతిదీ దానికి అనుమానాస్పదంగా చూడడము, దాని పట్ల ఏం జరిగినా కూడా దాన్ని కూలంకషంగా అనుకోవడము, దానినే నేరస్తురాలుగా చూడడం అన్నది కూడా ఒక గమ్మత్తైన భావన మనం చాలా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి వ్యాక్సిన్ అనేది చాలా చిన్న పదార్థం, చిన్న ప్రోటీన్ లాంటి పదార్థం. ప్రోటీన్స్ కొంతమందికి పడదు, మనకు తెలుసు. మిల్క్ ప్రోటీన్ కొంతమందికి పడదు, ఎగ్ ప్రోటీన్ కొంతమందికి పడదు. అటువంటి కొన్ని ప్రోటీన్ లాంటి పదార్థాలు కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్న మైనర్ రియాక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళకు వచ్చిన ప్రతి జబ్బును కూడా మనము వ్యాక్సిన్ రీతిగా అని చెప్పడం అనేది దాదాపుగా సరైన పద్ధతి కాదు. ఇంకొకటి, చాలా గమ్మత్తుగా ఈ వైరస్ చాలా రూపాంతరం చెంది వచ్చిన వైరస్, చాలా సాధారణమైనప్పటికీ కూడా చాలా ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది వచ్చింది. కాబట్టి అది శరీరంలో ఉన్న రకరకాల మార్పులు కొంతమందిలో ప్రత్యేకంగా తీసుకురాగలిగింది. బహుశా వాళ్ళకి జన్యుపరమైన కారణం చేత కానీ, వాళ్ళ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి మార్పుల చేత కానీ వాళ్ళకి ఆ గుణం ఉండవచ్చుగాక. అటువంటి గుణాన్ని ఈ వైరస్ వెలికి తీయగలిగింది చాలా సందర్భాల్లో. కాబట్టి వైరస్ వచ్చిన వాళ్ళు కొంతమంది చనిపోయినా, కొంతమంది 3 సార్లు 4 సార్లు తీసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి మార్పు రాలేదు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అదే విషయాన్ని మనం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా మనం అనుకోవచ్చు. చాలామంది ఉన్నట్టుగా తెలుసుకోకుండా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు జబ్బు తెచ్చుకొని దాని యొక్క లక్షణాలని కోవిడ్ వ్యాక్సిన్కి ఆపాదించిన సందర్భాలు ఉన్నాయి. వ్యాక్సిన్ పని చేస్తే పని చేయగలుగుతుంది, పని చేయకపోతే పని చేయదు. చాలా చిన్న ప్రోటీన్ని సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చాలా సులభంగానే దాన్ని వాడుకోగలుగుతారు, ఉపయోగించుకోలేకపోతే పెద్దగా అట్టే ఉపయోగించుకోలేరు. వాళ్ళ రోగనిరోధక శక్తి పట్టి ఉంటుంది. అటువంటి రోగనిరోధక శక్తి కొంతమందిలో ఆల్రెడీ వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం మారిన సందర్భం కూడా ఉంది. దానివల్ల కూడా కొంతమందిలో కొన్ని ప్రత్యేకమైన రియాక్షన్స్ వచ్చినట్టుగా మనం ఊహించవచ్చు. సో కాబట్టి ఇటువంటి పరిశోధనలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటాయి, ఇంకా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనమే దాని నుంచి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దాదాపుగా కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే అందరూ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని నుంచి పెద్దగా అట్టే భయపడి అదవుతుందా ఇదవుతుందా అని అనుకోవాల్సిన అవసరమేం లేదు. ఇంకోటి, చాలా తక్కువ పీరియడ్లో అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పుడు జరిగాయి. ఈ కాలంలో బోల్డని మందులు వచ్చాయి, చాలా తక్కువ కాలంలో వచ్చాయి కాబట్టి వాటిని మనము తక్కువగా చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. వేగంగా పరిశోధన చేయడం అన్నది మనం అలవాటు చేసుకోగలిగాం. నిజానికి ప్రపంచం కోవిడ్ కారణం చేత గొప్ప మంచి పాఠాలేమీ నేర్చుకోలేదు, కానీ శాస్త్రీయ రంగంలో చాలా గొప్ప మార్పులు వచ్చాయి. అనేక మందులు, ముఖ్యంగా క్యాన్సర్ రంగంలో కానీ, మా కిడ్నీ రంగంలో కానీ, గుండె రంగంలో కానీ చాలా వరకు మంచి మందులు చాలా తక్కువ కాలంలో చాలా తక్కువ నిడిలో ఏర్పడ్డాయి. కాబట్టి మనం అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. వేగవంతమైన పరిశోధన జరగడానికి కోవిడ్ చాలా ప్రధాన కారణంగా కనిపించింది నాకు కొన్ని సందర్భాల్లో. బహుశా అది ఇచ్చిన అలవాటు కావచ్చు, అది ఇచ్చిన సమయం కావచ్చు, అది ఇచ్చిన భయం కావచ్చు, ఏదో చేత చాలా తక్కువగా వేగంగా రీసెర్చ్ జరుగుతుందన్నది మాత్రం నిజం.